రోమపత్రిక 15వ అధ్యాయము మొదటి వచనములో బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అని రాయబడి ఉన్నది. నాడు చెప్పిన ఈ మాట నేటి క్రైస్తవ్యంలో కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఈరోజు క్రైస్తవ్యంలో బలవంతులను బలవంతులే సంతోషపరచుకుంటున్నారు అనడానికి నిదర్శనమే ఈ వచనం. బలవంతులైన సేవకులకు బలహీనులైన సేవకులు కనపడడం లేదు. బలవంతులైన విశ్వాసులకు తమలో ఉన్న బలహీనులైన విశ్వాసుల దౌర్బల్యములు కనబడడం లేదు. దౌర్బల్యం అంటే నిస్సహాయత. సేవకులలో కానీ విశ్వాసులలో కానీ ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఉన్నారు. మానసిక బలహీనతతో నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అలాగే శారీరకంగా నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారిని ఆదుకునేవారేరి, వారిని బలపరిచేవారేరి, వారిని నిలబెట్టేవారేరి, వారిని ప్రోత్సహించేవారేరి. బలవంతులైన సేవకులు విశ్వాసులు బలవంతులని సపోర్ట్ చేసుకుంటుంటే బలహీనులైన క్రైస్తవుల పరిస్థితి ఎవరు చూస్తారు? వేలాది మంది ప్రజలతో హంగులతో ఆర్భాటముగా నిర్మించుకున్న మందిరాలు, అన్ని వైపుల నుండి కెమెరాలతో జరిగే కార్యక్రమాలను వచ్చే వేలాది మంది ప్రజలను చూపించుకుంటూ చూచే విశ్వాసులు అదే గొప్ప పరిచర్య అనుకుంటూ వారికే సపోర్ట్ చేస్తూ వారితో కలిసి సంతోషించాలనుకుంటున్నారే తప్ప తమ చుట్టూ ఉన్న బలహీనులైన సేవకులు చేస్తున్న పరిచర్యను చూచి వారి దౌర్బల్యములను భరించే క్రైస్తవులు కరువైపోయారు. ఇప్పటికైనా మేల్కొనండి. మీ చుట్టూ ఉన్న బలహీనులైన సేవకులు చేసే పరిచర్యలో సహకారులు కండి. వారితో కలిసి సంతోషించండి. అంతేకాదు, బలవంతులైన మీరు మీలో ఉన్న బలహీనులైన విశ్వాసుల దౌర్బల్యమును కూడా భరించుటకు సిద్ధపడండి.